ఒక్క నిమిషం ఆగండి. నేను మిమ్మల్ని చూడాలి. ఆగండి. బలు, ఏమైంది మగ్లీ? కాస్త కళ్ళజోడు నాకు ఇస్తావా? కళ్ళజోడు దేనికి? సీతాకోక చిలుకల్ని దగ్గర నుంచి చూడడానికి. కానీ నేను దగ్గరికి వెళ్తే అవి దూరంగా వెళ్ళిపోతున్నాయి. అసలు విషయం ఏంటంటే మౌగ్లీ, ఈ కళ్ళద్దాలు లేకపోతే నాకు ఏమీ కనిపించదు. ప్లీజ్, వాటిని వెంటనే తిరిగిచ్చేస్తాను. ఇవి ప్రామిస్. సరేలే, ఇదిగో తీసుకో మరి. కానీ వెంటనే తిరిగి చేయాలి మరి. ఇప్పుడు చూడు నేను ఎలా ఉన్నాను చెప్పు. నేను చాలా తెలివైన వాడిని. ఈ అడవికే నేను రాజుని. జాగ్రత్తగా వెళ్ళు మౌగ్లీ. పైగా నా దగ్గర వేరే కళ్ళజోడు కూడా లేదు. ఏం కంగారు పడకు బలు. వావ్, ఈ సీతాకోక చిలుక నాకు బాగా నచ్చింది. ఇది ఇంకా బాగుంది. ఇక చాలు మౌగ్లీ, నాకు ఇచ్చేయి. నా కళ్ళద్దాలు పాడవకుండా చూసుకో. అలాగే, నేను చూసుకుంటాను. కానీ ఒక్క నిమిషం ఆగు. నువ్వు నా తోక మీద కాలు పెట్టావు. మర్యాదగా కాల్తీ. నేను చూడకుండా తొక్కేశాను. నేను ఒక వస్తువుని వెతుకుతున్నాను. హేయ్! ఆగు! ఆగు! అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మౌగ్లీ? అయినా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? ఇంతకీ నా కళ్ళద్దాలు ఏమయ్యాయి? ఏయ్, ఆ కళ్ళద్దాలు తిరిగిచ్చేయ్. వెనక్కి రా. మోగ్లీ, ఇంతకీ నువ్వు చెప్తున్నది ఖచ్చితంగా ఆ కోతి గురించేనా? అదే అనుకుంటున్నాను. అదొక ఆడకోతి. ఏది ఏమైతేనే నా కళ్ళద్దాల్ని పాడు చేసి పారేస్తుంది. ఇప్పుడు ఏదో ఒకటి ఆలోచించాలి. ఇలా జరిగినందుకు నన్ను క్షమించు బలు. అసలు తప్పంతా నాదే. ఓ, అది లేకుండా నేను నడవడానికి ప్రయత్నిస్తాను. ఏమంటావ్ మౌగ్లీ? నేను చెబుతున్నానని నువ్వు తప్పుగా అనుకోవద్దు. కాస్త నీ మొహాన్ని దూరంగా పెడతావా? బలు, నువ్వు ఒక చెట్టు దిమ్మతో మాట్లాడుతున్నావు. ఆ? నిజంగానా? బగీరా, మనం వెంటనే ఆ కోల్డ్ లేయర్ దగ్గరికి వెళ్లి ఆ కోతిని కనిపెట్టాలి. వద్దు మౌగ్లీ, నువ్వు ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు. తొందరగా ఏదైనా తిని వెళ్ళి పడ్డ. ఇంతకీ ఆ కోతి ఆ కళ్ళజోడు తీసుకుని ఏం చేసుకుంటుంది? నీ కాకలేయట్లేదా మోగ్లీ? లేదు, నేను ఇప్పుడు వెంటనే వెళ్లి పడుకోవాలనుకుంటున్నాను. గుడ్ నైట్ బగీరా. గుడ్ నైట్ బలు. నన్ను క్షమించు బలు. ఇక వెళ్ళి పడుకో మోగ్లీ. నీ పని చెప్తా. బలు, నువ్వు మోగ్లీని అనవసరంగా కసిరావేమోనని నాకు అనిపిస్తోంది. ఆ కోతి అలా చేస్తుందని తనకి మాత్రం ఏం తెలుసు? నువ్వు అన్నది నిజమే బగీరా. అనవసరంగా తనని మాటలని బాధ పెట్టాను. పాపం తనని చూస్తుంటే చాలా జాలేస్తోంది. తను పాపం బాధపడుతున్నట్టున్నాడు. బలు, అది మోగ్లీ కాదు. అతను వెళ్ళిపోయాడు. పాట పాడండి. పాడుతున్నా. మహారాణి మేష, మీరెంతో గొప్పవారు. మిమ్మల్ని మించిన వారు ఎవరూ లేరు. మీకెవరూ సాటి లేరు. మనిషి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మీ నామస్మరణ చేస్తున్నాను మహారాణి. రాణి వారెంతో గొప్పవారు. ఆమెకెవరు సాటి రారు. అందాల సుందరాంగి మీరు. అభిమానులెందరో ఉన్నవారు. ఆవిడికి నచ్చిన ఆహారం ఇవ్వండి. ఆమెకు ఆగ్రహం తెప్పించకండి. రండి రాణి గారు, డాన్స్ చేద్దాం.
ఏదో శబ్దం వినబడుతోంది. నాట్యం బాగా చేస్తున్నారు. మీరు ఇంకా బాగా నాట్యం చేయగలరు. ఇది లేకపోతే దిక్కులు చూస్తారేంటి? వెళ్ళి వారిని పట్టుకోండి. ఏం చేయమంటారు? మహారాణి నేను మిమ్మల్ని అరే కళ్ళద్దాలు. ఆగు, షేర్ ఖాన్. ఒకవేళ నువ్వు ఆ కోతిని తినాలంటే ముందుగా నువ్వు నన్ను తినాలి, తెలిసిందా? అద్భుతం. నాకు చాలా మంచి అవకాశం. నిన్ను మేము కాపాడుతాం. ఎవరేశారు? ఓ మౌగ్లీ, నువ్వు అక్కడికి వెళ్ళి ఎంతో సాహసంతో గెలిచి మళ్ళీ తిరిగొచ్చావు. కానీ ఇంకొకసారి అక్కడికి నువ్వు వెళితే ప్రమాదంలో పడతావు. గుర్తుంచుకో మౌగ్లీ, ఇక అందరం కలిసే వెళ్ళాలి. మాషా కూడా మారిపోయినట్టుంది. తన తోటి కోతులు కూడా తన్ని క్షమించాయి.